దాన్ని తప్పించుకోనివ్వదు. అలాగే మహారాజా. లైలా బంగారు తల్లి, నీకెలా ఉందమ్మా? నాన్న, నిన్ను చూశాక నాకు ధైర్యం వచ్చింది. నువ్వు నా ప్రాణాలు కాపాడావు. లేదు లైలా, నిజానికి నువ్వే నన్ను కాపాడావనిపిస్తుంది. ఎందుకంటే నాలో నమ్మకాన్ని పెంచి నన్ను ఇంత దూరం రప్పించింది నువ్వే. నిన్ను చూసి నేను గర్వపడుతున్నానమ్మా. చాలా సంతోషం నాన్న. మహారాజా, వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు. నాన్న, నువ్వు కొంతసేపు వీళ్ళని ఆపగలిగావంటే నేను ఆ పోర్టల్ దగ్గరికి వెళ్ళి దాన్ని మూసే మార్గం ఏదైనా ఉందేమో చూస్తాను. అది చాలా ప్రమాదకరం. నువ్వు ఆ ఫ్యూనల్ కి మరీ దగ్గరకు వెళ్ళావంటే లోపలికి నువ్వు లాక్కుపడతావు. పైగా శాశ్వతంగా అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. కానీ మనకున్నది అదొక్కటే దారి. నేను ప్రయత్నించాలి. మరి కాసేపు ఆగు. మన ఆండ్రోసిస్ అతి గొప్ప మాంత్రికుడు ఇక్కడికి వస్తున్నాడు. ఇప్పుడేం చేయాలో అతనికి తెలుస్తుంది. ఈ లోపు ఈ మాన్స్టర్ సంగతి చూద్దాం. నువ్వు ఆ మెర్మైడ్స్ ని వాల్టర్స్ మాయలో నుంచి విడిపించగలవా? నా ఫెయిరీ డస్ట్ తో సాధ్యం అనుకుంటా. సరే, అయితే వాళ్ళని నీకోసం రప్పిస్తాను. భటులారా, వెళ్లి ప్రిన్సెస్ కి కొంత ఖాళీ చోటు వచ్చేలా చేయండి. ఆండ్రోస్ జయ హో. వాల్టర్ ప్రభావం మాయమైపోయింది. చక్కగా చేశావు తల్లి. నేనిక నా సైనికుల దగ్గరికి వెళ్తాను. నువ్విక్కడ టిబాక్ కోసం ఎదురు చూస్తుండు.